హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క వీడియోలో ఏఎల్పి 2025 నోటిఫికేషన్లోని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది చూసుకుందాం. కొత్త వాళ్ళు చెప్తున్నాను, కొత్త వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది. మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ యొక్క థర్డ్ పాయింట్ అనేది చూసుకోవాలా, చెక్ చేసుకోవాలా. చూడండి, మనకి థర్డ్ పాయింట్ వచ్చేవరకు స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ అనమాట. ఎవరైతే ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఏఎల్పికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క మెడికల్కి ఎలిజిబుల్ అవుతారా లేదా, A1 మెడికల్కి. అదేవిధంగా మీకు సైట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీరు స్పెట్స్ వాడుతున్నారా, నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా మీకు ఏదైనా కలర్ బ్లైండ్నెస్ ఉందా, ఎలాంటి విజన్ స్టాండర్డ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరు నాట్ ఎలిజిబుల్. మీకు మెల్ల కన్ను ఉందా, నాట్ ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పడమే కాదు, మీరు దగ్గరలో ఉన్నటువంటి ఐ క్లినిక్కి వెళ్ళి, ఐ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఈ యొక్క A1 మెడికల్లో ఉన్నటువంటి ఈ యొక్క విజన్ స్టాండర్డ్స్ని డాక్టర్ చూపించి మీరు ఒకసారి చెక్ చేయండి అని డాక్టర్ గారిని అడిగి చెక్ చేయించుకున్నాకే మీరు ఏఎల్పికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. CBT1, CBT2, అదేవిధంగా DB వరకు కూడా వచ్చేసి మెడికల్లో దొరికిపోతారు. మెడికల్లో అన్ఫిట్ అవ్వడం జరుగుతుంది. చాలామంది కూడా అన్ఫిట్ అయ్యారు. నా ఫ్రెండ్స్ కూడా అన్ఫిట్ అయ్యారు. చాలామంది కూడా చివరి వరకు వచ్చి చాలా ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అయ్యేటువంటి టయాన్ని అదర్ ఎగ్జామ్స్ అయినటువంటి NTPCకి కానీ, గ్రూప్ డీలో కొన్ని పోస్టులకు కానీ, టెక్నీషియన్కి కానీ, ఈ విధమైన పోస్టులకు కూడా మీకు ఎలాంటి విజన్ స్టాండర్డ్లో ప్రాబ్లం ఉన్నా మీరు వాటికి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఏఎల్పికి మాత్రం ఎలిజిబుల్ కారు. ఎందుకంటే ఏఎల్పి యొక్క మెడికల్ స్టాండర్డ్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఒక రకంగా టఫ్గానే ఉంటుంది మెడికల్ స్టాండర్డ్ అనేది విజన్ స్టాండర్డ్ విషయంలో. కానీ అదర్ పోస్టులకి విజన్ స్టాండర్డ్ విషయంలో అంతగా పట్టించుకోరు. కొంచెం మనకి యూస్ఫుల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కంపల్సరీగా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి కంపల్సరీగా చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్నాకే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు గుడ్డిగా నోటిఫికేషన్ పడిందిలే, నేను ఎలిజిబుల్ అవుతానులే, తర్వాత చూసుకోవచ్చు మెడికల్ స్టాండర్డ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అనేవి అవన్నీ నెగిటివ్ థాట్స్ అనమాట. అవన్నీ మనం ఊహించుకుంటాం తప్ప ఏముండదు. మెడికల్లో దొరికిపోతారు. కాబట్టి మీ యొక్క టయాన్ని వేస్ట్ చేసుకోకుండా, మీ యొక్క హోప్ని లాస్ట్ వరకు కూడా తెచ్చుకుని అక్కడ వేస్ట్ చేసుకోకుండా ఉండేందుకు నేను ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయించుకోండి. అదేవిధంగా కొంతమంది కూడా లాసిక్ సర్జరీ చేయించుకుంటే దొరకమేమో అని ఆ ఊహల్లో కూడా కొంతమంది లాసిక్ సర్జరీ చేయించుకుని ప్రిపేర్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, రైల్వే వాళ్ళు A1 మెడికల్లో లాసిక్ సర్జరీని చేయించుకున్నా మీరు ఒకవేళ మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి మీ కంట్లో డ్రాప్స్ వేసి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అక్కడైనా సరే మీరు పట్టుబడక తప్పదు. గుర్తుపెట్టుకోండి, పట్టుబడక తప్పదు. ఒకవేళ మీ యొక్క అదృష్టం లేదన్నా 1% ఏదన్నా మీకు అదృష్టం ఉంటే ఒక విధంగా ఏమన్నా వేరే ఉంటుందేమో, కానీ కంపల్సరీగా A1 మెడికల్లో కంపల్సరీగా లాసిక్ సర్జరీ చేయించుకున్నా మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే లాసిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం A3 మెడికల్కి, B1 మెడికల్కి, B2 మెడికల్కి, C1 మెడికల్కి, C2 మెడికల్కి మాత్రమే ఎలిజిబుల్. A3 ఎబోవ్ ఉన్నటువంటి మెడికల్ అయినటువంటి A1 మెడికల్కి కానీ, A2 మెడికల్కి కానీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లాసిక్ సర్జరీ చేయించుకుంటున్నారో A3 బిలో మెడికల్కి ఎలిజిబుల్. అదేవిధంగా ఎవరైతే లాసిక్ సర్జరీ చేయించుకోవడం పర్ఫెక్ట్ ఫిట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే A1, A2 మెడికల్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నాకు తెలిసిన చాలామంది కూడా చివరి వరకు కూడా వచ్చి మెడికల్లో అన్ఫిట్ అయ్యి చాలామంది ఫీల్ అవుతున్నారు. ఆ యొక్క ఫీల్ అనేది మీరు కాకుండా ఉండాలా. మీకు సమయం అనేది వృధా కాకుండా వేరే నోటిఫికేషన్ స్టేట్ అయినా అని సెంటర్లో అనదర్ ఎగ్జామ్స్ అయినటువంటి SSCకి కానీ దేనికి కొట్ట మీ యొక్క టైం అనేది యూజ్ అవుతుంది. చాలామంది కూడా హోప్ పెట్టుకుని చదువుతారు. కాబట్టి వారి కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. మన యొక్క నెక్స్ట్ వీడియోలో ఏఎల్పి 2025 నోటిఫికేషన్కి అనేది మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ జోన్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవాలి, ఏ విధంగా చదివితే మనం క్రాక్ చేయగలుగుతాం, ఎలాంటి మార్క్స్ ఏ యొక్క సబ్జెక్టులో ఎలాంటి మార్క్స్ వస్తాయి, ప్రతి ఒక్క కూడా వీడియో చేసుకుందాం. కొత్త వాళ్ళైనట్టయితే మన యొక్క ఛానల్ని ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుండి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అనేది అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.